అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అడిగాడు. కృష్ణ, మీరు మార్గశిర మాసం కృష్ణపక్ష ఏకాదశి గురించి వివరించారు. దానివల్ల నాకు చాలా శాంతి లభించింది. ఇప్పుడు మీకు నమస్కరిస్తూ మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి గురించి తెలియజేయమని వేడుకుంటున్నాను. ఆ ఏకాదశికి పేరేమిటి? ఆ రోజు ఏ దేవతను పూజించాలి? వ్రతం ఎలా చెయ్యాలి? దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? శ్రీకృష్ణుడు సంతోషంగా ఇలా అన్నాడు. అర్జున, నువ్వు ఉత్తమమైన ప్రశ్న అడిగావు. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఇది పాపాలను నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు భక్తితో దామోదరుడు అనే శ్రీహరిని పూజించడం మహత్తరమైనది. ఈ వ్రతం చేయడం ద్వారా పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. మోక్షద ఏకాదశి వ్రత కథ. ఒకప్పుడు ప్రాచీన కాలంలో వైఖానసుడు అనే రాజు తన ప్రజలను తన సంతానంలా చూసుకునేవాడు. ఒక రాత్రి తన తండ్రిని భయంకర నరకంలో బాధలు పడుతున్నట్లుగా కలలో చూశాడు. తండ్రి రాజును అడిగాడు, నన్ను ఈ నరక బాధల నుంచి విముక్తుణ్ణి చెయ్యి. ఈ దృశ్యం చూసిన రాజు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. తరువాత తన రాష్ట్రంలోని బ్రాహ్మణుల్ని పిలిచి పరిష్కారం అడిగాడు. వారు సూచించినట్లుగా రాజు పర్వత మహర్షి వద్దకు వెళ్ళాడు. మహర్షి తన తపోబలంతో రాజు యొక్క తండ్రి పాపాలను తెలుసుకున్నారు. తండ్రి తన గత జన్మలో అన్యాయంగా భార్యలలో భేదభావం చూపడం ద్వారా పాపానికి గురయ్యాడని చెప్పారు. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు వ్రతం చేసి దాని పుణ్యాన్ని నీ తండ్రికి అర్పించు. వ్రత ఫలంతో నీ తండ్రి నరక బాధల నుంచి విముక్తి పొందుతాడు. రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి వ్రతాన్ని భక్తిపూర్వకంగా ఆచరించాడు. వ్రతం ఫలితంగా తండ్రి నరకం నుంచి విముక్తి పొంది స్వర్గానికి చేరుకున్నారు. తండ్రి వెళుతూ రాజును ఆశీర్వదించాడు. పుత్ర, నీకు శుభం కలుగుగాక. మోక్షద ఏకాదశి విశిష్టత. ఈ వ్రతం చేసిన వాళ్ల పాపాలను తొలగించి మోక్ష ప్రాప్తి కలిగిస్తుంది. కేవలం స్వంత ప్రయోజనానికే కాకుండా ఇతరులకు పుణ్యం అర్పించడం ద్వారా వారి పాపాలను కూడా నాశనం చేయవచ్చు. మోక్షం కోరుకునే ప్రతి వ్యక్తి ఈ వ్రతాన్ని పూర్తిగా భక్తితో చేయాలి. వ్రతం పాటించే పద్ధతి: శుద్ధంగా ఉపవాసం చేయాలి. దామోదరుణ్ణి పూజిస్తూ ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయాలి. వ్రత ఫలితాన్ని పితృదేవతలకు లేదా ఇతరులకి అర్పణ చేయవచ్చు. మరుసటి రోజు ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత పారణ చెయ్యాలి. పారణ అంటే ఉపవాస వ్రత విరమణ. ఈ వ్రతం కేవలం మోక్షప్రాప్తి కలిగించడమే కాదు, సకల ఇష్టార్థాలను కూడా నెరవేర్చుతుంది.